అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ఫుడ్ టేల్స్ తెలుగు. ఈరోజు పిక్చర్లో చూపిస్తున్నట్లు బెండి కురుకురే ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. ఫ్రెష్ బెండకాయలు 250 గ్రామ్స్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే తడంతా పోతుంది. ఇప్పుడు వాటిని పై తొడుములు అవి తీసుకొని మధ్యగా కట్ చేస్తే మనకి వైట్ పార్ట్ ఇంకా సీడ్స్ కూడా ఉంటాయి, విత్తనాలు ఉంటాయి కదా, వాటన్నిటిని క్లీన్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం ఆ పార్ట్ ని మొత్తం తీసేసి అలాగే 1 by 1 చేసుకుంటూ ఇలా పక్కకు పెట్టుకోవాలి. అయితే ఇది కొంచెం తడి ఉన్నా సరే మనం కట్ చేసేటప్పుడు ఇది మొత్తం మనకి స్టిక్కీగా అవుతుంది కాబట్టి కొంచెం చూసుకొని క్లీన్ గా కట్ చేసుకోవాలి. అలాగే సీడ్స్ వైట్ పార్ట్ తీసేస్తేనే ఇవి కొంచెం మనకి టేస్టీగా వస్తుంది. సో కొంచెం టైం టేకింగ్ పని సీడ్స్ తీయడం అనేది, బట్ ఇది చేసుకుంటే మాత్రము తర్వాత ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తున్నట్లు ఇక్కడ అన్న అయిపోయాయి కదా, వీటిని కూడా కొంచెం ఒక 5 minutes అలా గాలి కింద పెడితే ఫ్యాన్ కింద పెడితే స్టిక్కీనెస్ ఉన్నా కూడా కొంచెం ఆరిపోతుంది. సో వీటిని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 2 స్పూన్ల బియ్యం పిండి అలాగే 2 స్పూన్ల శనగపిండి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలి, ధనియాల పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా బదులు నేను ఇక్కడ మ్యాజిక్ మసాలా యూజ్ చేశాను. చాలా బాగుంటుంది బెండకాయ కాంబినేషన్ తోటి. ఈ మసాలా దొరికితే సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది, 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది అంతే. తీసుకొని యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ అది లేకపోయినా గరం మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ సాల్ట్ లాస్ట్ లో యాడ్ చేశాను, ఎందుకంటే ముందే యాడ్ చేస్తే దాంట్లో ఉన్న స్టిక్కీనెస్ అంతా కొంచెం తడిగా అవుతుంది కాబట్టి లాస్ట్ లో యాడ్ చేశాను. అలాగే లాస్ట్ లో కొంచెం వాము యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని ఆ గ్రీన్ పార్ట్ కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోవాలి. ఇవి నార్త్ డిష్ కదా, మనకు అంత తెలియకపోవచ్చు. నేను ట్రై చేశానండి, మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత చాలా టేస్టీగా క్రిస్పీగా నిజంగా కురుకురే లాగానే అయ్యింది. పిల్లలకి చేసి పెట్టారంటే ఇంకా బెండకాయ ఉన్నప్పుడల్లా ఇదే చేసి పెట్టమని అడుగుతారు. పిల్లలనే కాదు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నార్మల్ గా బెండకాయ కర్రీ చేసుకుంటే కొంచెం స్టిక్గా జిగురుగా అవుతుంది కదా, ఇలా అయితే అస్సలు ఉండదు. చూసారు కదా, లాస్ట్ లో కొంచెం కరేపాకు ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా క్రిస్పీగా సౌండ్ ఎలా వస్తుందో. సో అలా ట్రై చేస్తే అంతే, టేస్టీ బెండి కురుకురే రెడీ. చాలా సింపుల్ గా ఇంట్లోనే టేస్టీ కురుకురే బెండి కురుకురే రెడీ చేసుకోవచ్చు కదా. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ మై ఛానల్.